మీకు సంబంధించి వ్యక్తిగతమైన సమాచారాన్ని ఏదైనా వాట్సాప్ ద్వారా స్నేహితులతో కానీ బంధువులతో కానీ షేర్ చేసుకున్నారా? ఆ తర్వాత నుంచి అదే తరహా అంశాలకు సంబంధించి ప్రకటనలు మీ ఫోన్లో కనిపిస్తున్నాయా? వాట్సాప్ విషయంలో ఇదే జరుగుతోంది. వ్యక్తిగత గోప్యత మన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి కల్పిస్తున్న హక్కు. దానికే భంగం కలిగితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. వాట్సాప్ పై సుప్రీంకోర్టు ఆగ్రహించడానికి ఇదే కారణం. ప్రైవసీ పాలసీ విషయంలో సోషల్ మీడియా సంస్థలు మెటా, వాట్సాప్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజర్ల డేటా షేరింగ్ కు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల ప్రైవసీ విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్ని పాటించకుంటే దేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ మెటా, వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన బెంచ్ వివరణ చేపట్టింది. యూజర్ల డేటా చోరీకి వీలుగా ప్రైవసీ పాలసీ తెచ్చారని, ఆ డేటాను కమర్షియల్ పర్పస్ కు వాడుకుంటున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దీనిపై బెంచ్ తీవ్రంగా స్పందించింది. మెటా, వాట్సాప్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. డేటా షేరింగ్ పేరుతో ప్రజల ప్రైవసీతో ఆటలాడొద్దని హెచ్చరించింది. యూజర్ల డేటా నుంచి ఒక్క పదం షేర్ చేసేందుకు కూడా అనుమతించబోమని తేల్చి చెప్పింది. ప్రజల ప్రైవసీ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. వాట్సాప్ చాలా తెలివిగా ప్రైవసీ పాలసీని రూపొందించిందని కోర్టు వ్యాఖ్యానించింది. అది సామాన్య ప్రజలకు అర్థమయ్యే అవకాశమే లేదని పేర్కొంది. మీ పాలసీలను అర్థం చేసుకోవటానికి తామే కష్టపడాల్సి వస్తోందని, మరి సామాన్య జనం ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించింది. మీ ప్రైవసీ పాలసీ రూల్స్ పేదలు, చిరు వ్యాపారులు, చదువురాని వాళ్లకు ఎలా తెలుస్తాయి? ఇది ప్రజల సమాచారాన్ని దొంగిలించడమే అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తనకు ఎదురైన పరిస్థితి వెల్లడించారు. తనకు ఒకసారి వాట్సాప్ లో డాక్టర్ మెడిసిన్స్ లిస్ట్ పంపారన్నారు. తర్వాత వాటికి సంబంధించిన యాడ్స్ తన ఫోన్లో కనిపించడం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఇది ఒక మార్గం, కానీ దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని హెచ్చరించారు. డేటా షేరింగ్ చేయబోమని హామీ ఇవ్వాలన్నారు. లేదంటే ఈ నెల 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని బెంచ్ హెచ్చరించింది. ఈ కేసులో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీని కూడా భాగం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వాట్సాప్ 2021లో కొత్త ప్రైవసీ పాలసీ తెచ్చింది. వాట్సాప్ యూజర్లు తమ డేటాను మెటాతో పంచుకోవటాన్ని తప్పనిసరి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. మెటాకు 213 కోట్ల రూపాయల జరిమానా విధించింది. వాట్సాప్ తమ యూజర్ల డేటాను అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇతర మెటా సంస్థలకు 5 ఏళ్ల వరకు షేర్ చేయకూడదని ఆదేశించింది. దీనిపై నేషనల్ కంపెనీ లా ఆఫ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ను మెటా ఆశ్రయించింది. లా ట్రిబ్యునల్ విచారణ చేపట్టి 5 ఏళ్ల నిబంధనను పక్కకు నెట్టి జరిమానా కట్టాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మెటా, వాట్సాప్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది.